నమస్తే, నేను ప్రశాంత్. ఐటీ కంపెనీస్ అంటే మనకి ఎక్కువ ఓఆర్ఆర్ చుట్టే కనిపిస్తూ ఉంటాయి. అలాంటిది మరి అక్కడ రియల్ ఎస్టేట్ ఏ విధంగా ఉంది, రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాలైతే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్, లెజెండరీ అవార్డు విన్నర్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్, ఐటీ కంపెనీస్ చుట్టూ రియల్ ఎస్టేట్ ఏ విధంగా ఉంది అనుకోవచ్చు? అక్కడ ల్యాండ్స్ కానివ్వండి, అపార్ట్మెంట్స్ కానివ్వండి, అక్కడ ఉన్న 2 BHK కానివ్వండి, 3 BHK కానివ్వండి, ప్రజెంట్ ఏ విధంగా ఉంది, రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉండబోతుంది అనుకోవచ్చు? ఇప్పుడైనా అభివృద్ధి అనేది ప్రతి రాష్ట్రానికి, ప్రతి సిటీకి కూడా అవసరం. మనం చూసుకుంటే గత 10-20 సంవత్సరాలుగా హైదరాబాద్ కానీ, తెలంగాణ కానీ, ఎస్పెషల్లీ హైదరాబాద్ 4 మూలలు అంటే సిటీ అభివృద్ధి చెందుతుంటే పబ్లిక్ కానీ, ప్రజలు కానీ, ఎస్పెషల్లీ ఇన్వెస్టర్స్ కానీ, బయర్స్ కానీ, బిల్డర్స్ కానీ, ఏజెంట్స్ కానీ అందరూ చాలా హ్యాపీ న్యూస్. ఇప్పుడు చూసుకుంటే రాయదుర్గం, అటు మణికొండ, అటు ఒక ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గచ్చిబౌలి, ఇంక్లూడింగ్ కోకాపేట్, నియోపాలిస్, తెల్లాపూర్, కొల్లూరు అనేది భారీ అంతస్తులు వస్తున్నాయి. అంటే 30 floors, 40 floors కాదు, 50 floors, 60 floors, 70 floors, 60 floors ఆల్రెడీ కట్టేశారు. సూపర్ స్ట్రక్చర్ అంతా అయిపోయింది. సో ప్రజల్లో ఒక మైండ్ షిఫ్ట్ అవుతుంది. ఇప్పుడు ఒక కరోనా టైంలో చూసుకుంటే ఆఫీస్ అన్నీ బంద్ అయిపోయినాయి. చాలామంది ఇబ్బంది ఓనర్స్ కానీ కస్టమర్స్ కూడా కొంతమంది బెనిఫిట్ పొందిన అద్దెల రూపంలో, వర్క్ రూపంలో ఎఫిషియన్సీ లేదు. ఇప్పుడు పబ్లిక్ ఏం కోరుకున్నది, ఈ ట్రాఫిక్ని దృష్టిలో పెట్టుకొని ఓఆర్ఆర్ వచ్చింది, మంచి బెనిఫిట్, ట్రాఫిక్ లోడ్ తగ్గింది, RRR వస్తే ఇంకా తగ్గుతుంది. బట్ అప్పటికి కొన్ని ఏరియాలు ఇప్పుడు వర్షం పడితే మన కంజెషన్ ఎట్లా ఉంటుందో మనం చూస్తున్నాం. సో ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో ఐటీ, ఎస్పెషల్లీ మన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ వెస్ట్ జోన్ పెరగడానికి కారణం ఐటీ కారిడార్. రెండోది ఐటీ ఎంప్లాయీస్ ఉంటే ఎన్ఆర్ఐస్. లోకల్లో బంజారా జూబిలీస్ కొనడానికి పెద్దగా లేవు, గేటెడ్ కమ్యూనిటీ వచ్చే అవకాశాలు అంతకంటే లేవు, పాత ఉన్న 1-2 తప్ప. కానీ ఈ ఫ్యూచర్లో ఓఆర్ఆర్ దగ్గరలో ఇప్పుడు చాలా ప్రాసెస్లో చాలా గేటెడ్ కమిటీలు నడుస్తున్నాయి, చాలా హై రైజ్ టవర్స్ ఉంటున్నాయి. అయితే ఎంప్లాయీస్ తాలూకా మైండ్ షిఫ్ట్ ఎట్లా ఉందంటే లో ఎల్ఐజీ సెగ్మెంట్ నుండి ఎంఐజీ, హెచ్ఐజీకి మూవ్ అవుతున్నారు. అంటే లో ఇన్కమ్ పెరుగుతుంది కాబట్టి. అమెరికాలో కొంతమంది జాబులు తీసినా కొంత ఎఫెక్ట్ ఉన్నా మొత్తం పూర్తి ఎఫెక్ట్ అయితే లేదు, పార్ట్ ఆఫ్ ది థింగ్ ఎఫెక్ట్ ఉంది. సో ఇక్కడ ఏంటంటే ఎంప్లాయీస్ మైండ్ సెట్ ఎట్లా ఉందంటే మన ఇల్లు ఆఫీసు దగ్గర ఉంటే మంచిది. వీలైతే ఒకటే కాంప్లెక్స్ ఉంటుంది. ఇప్పుడు 4 సస్టైనబుల్ సిటీ అన్నారు, అక్కడ దగ్గరే ప్లాన్ చేస్తారు. కార్పొరేట్ మొత్తం సిటీ విత్ ఇన్ ద సిటీ, అంటే హాస్పిటల్, బ్యాంకు, కాలేజ్, స్కూల్స్, R&D సెంటర్, మెడికల్ సెంటర్, ఇండస్ట్రీస్, నాన్ పొల్యూటెడ్ ఇండస్ట్రీస్, ఏఏ సిటీ, వర్క్ సిటీ, ఇవన్నీ కూడా పక్కనే. అంటే అంతా కలిపి మేబీ గట్టిగా 1-2 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది, కానీ పెద్ద దూరం ఉండదు. అప్పుడు ఏమవుతుందంటే ఎఫిషియన్సీ పెరుగుతుంది ఎంప్లాయీస్. ఇప్పుడు ఏమవుతుందంటే ఫ్యామిలీలతో ఎంప్లాయీస్ టైం స్పెండ్ చేయట్లేదు. అవును. ఎందుకంటే వెళ్ళడానికి 2 గంటలు, రావడానికి 2 గంటలు, అక్కడ 8-9 గంటలు, 9 + 4 13 గంటలు, అందులో 8 గంటలు పడుకుంటే మిగిలింది 1 గంట 2. అందులో ఏం చేస్తాడు వాడు, ఏం ఎంజాయ్ చేస్తాడు, పిల్లలతో ఏం టైం స్పెండ్ చేస్తాడు, భార్యతో స్పెండ్ చేసేది ఎట్లా అనేది మనకు తెలియదు. రావడం, తినడం, పడుకోవడం, అంతే. టీటీపీ అవుతుంది, తినడం, తిరగడం, పడుకోవడం, ఏం ఉండదు అక్కడ. అదొక డిగ్రీ. సో దానివల్ల ఎన్నో ఫ్యామిలీస్ అసంతృప్తితో ఉంది, డిస్సాటిస్ఫాక్షన్తో. కొంతమంది నువ్వు టైం స్పెండ్ చేయడం డైవర్స్ కూడా మాట్లాడుతున్నారు. బాంబేలో కల్చర్ ఉందండి, పూణే టు ముంబై, ముంబై టు పూణే. అంటే పొద్దున 6 గంటలు బయలుదేరుతారు, 10కి ఆఫీస్కి వెళ్తారు, మళ్ళీ అక్కడ సాయంత్రం 6 గంటలు బయలుదేరుతారు, మళ్ళీ 10కి వస్తారు. అంటే టోటల్ 10 to 12 hours. సండే పూట పిల్లలు ఉన్నారనుకోండి, పిల్లలు అంకులు ఎవరమ్మా అని అడుగుతాడు. అంటే ఆయన వెళ్ళేటప్పుడు లేగడు, ఆయన వచ్చేటప్పుడు పడుకుంటూ పోతాడు. చూసే అవకాశమే లేదు, వారానికి ఒకసారి చూస్తాడు. అది కూడా కొంత సండే ఓటీ చేసుకుంటే అది కూడా ఉండదు. సో హైదరాబాద్ ఈజ్ ఫాస్ట్ గోయింగ్ సిటీ. మనకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్సలెంట్, ఆసమ్. ఇప్పుడు గూగుల్ అనేది 3.3 million square feet ఆఫీస్ కడతారంటున్నారు. అది కానీ కడితే ఎక్కడ, ఇప్పుడు రతన్ టాటా రోడ్ అని మన ఫార్మాసిటీ దగ్గర రతన్ టాటా రోడ్ ఆదిపట్ల దగ్గర, అది 330 అడుగులు. సో ఇట్ ఈస్ నాట్ వెరీ ఈజీ. 330 feet అడుగు అంటే అందులో 20 meters అంటే 60 feet పైన మధ్యలో గ్రీన్ కారిడార్ ఉంటుంది. మిగతా అంతా రోడ్డు, చాలా పెద్ద రోడ్డు, 300 feet ఉంటే. సో అలాంటి రోడ్లు, మెట్రో ఎక్స్పాన్షన్, ఎయిర్పోర్ట్ వరకు అండర్గ్రౌండ్లో వెళ్తున్నారు. అండర్గ్రౌండ్ 1.6 kilometers ఫార్మాసిటీ. మిగతా ఏరియాలో కూడా ఇప్పుడు ఇటు పటాన్ చెరువు, అటు సంగారెడ్డి, కొత్తూరు, ఇవన్నీ కూడా ఎయిర్పోర్ట్ దాకా ఆల్రెడీ ప్లాన్ ఉంది. ఎయిర్పోర్ట్ తర్వాత సెకండ్ ఫేజ్లో ఆ ప్లాన్ కూడా ఉంది.
సో ఓవరాల్ వచ్చిన RRR వచ్చిన తర్వాత హైదరాబాద్ రూపురేఖలే మారిపోతాయి. సార్ ఇప్పుడు ఏదైతే ఐటీ చుట్టూ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో రియల్ ఎస్టేట్లో, సో మోస్ట్లీ ఐటీ ఎంప్లాయీస్ అని వింటూ ఉన్నాం. ఐటీకి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో, బిగ్ బిల్డర్స్ ఎవరైతే ఉంటారో, సో వారే ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారని చెప్పేసి వినిపిస్తుంది. సో ఇది ఎంతవరకు నిజం? అంటే మేజర్ పోర్షన్ ఇప్పుడు కూడా తగ్గిందండి. బట్ జనరల్గా ఎప్పుడు కూడా నేను చాలాసార్లు చెప్పాను, హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు తెలంగాణ వాళ్ళు మాత్రం కాదు. తెలంగాణ ఒక పోర్షన్, ఆంధ్ర, బెంగళూరు, కర్ణాటక కానీ లేదా తమిళనాడులో కానీ ఇటు పూణే కొంతమంది ఉన్నారు. బట్ రెస్ట్ ఆఫ్ ది ఇండియా, రెస్ట్ ఆఫ్ ది వరల్డ్, ఎన్ఆర్ఐస్ ఎస్పెషల్లీ అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, మెల్బోర్న్, సింగపూర్, మలేషియా, ఇవన్నిట్లో కూడా ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ పెడుతున్నారు. ఎందుకంటే మనకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా సిటీలకి లేదు. ఈవెన్ ఇండియాలో కూడా పోలిస్తే చెన్నై పెరగలేదు, ముంబై పెరగలేదు, వైజాగ్ పెరగలేదు, బెంగళూరు ట్రాఫిక్, అట్లా మేజర్ ఏరియా, ఢిల్లీ పొల్యూషన్ ఆల్రెడీ. సో మేజర్ ఏరియాస్ అన్నీ కూడా సిటీస్ ఏవైతే ఉన్నాయో అవి పెరిగే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. హైదరాబాద్కి మాత్రం 4 సైడ్లు, నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ అన్ని చోట్ల 100 కిలోమీటర్ దాకా ఆ పాసిబిలిటీ ఉంది. ఆల్రెడీ మీరు వికారాబాద్లో అమ్ముతున్నారు, జైరాబాద్లో వెంచేసి అమ్ముతున్నారు, జడ్చర్లో అమ్ముతున్నారు. ఇప్పుడు విజయవాడ సాగర్ హైవే కొద్దిగా పికప్ అవుతుంది. సో ఓవరాల్గా చూసుకుంటే మన సిటీ చెన్నై ఉందనుకోండి, ఓన్లీ ఈసీఆర్ అని ఉంది, ఈస్ట్ కోస్ట్ రోడ్, ఒకటే రోడ్డు, మిగతావన్నీ డెవలప్. ఒక పక్క బాంబే, మన చెన్నైకి గోల్డ్ స్పీచ్ అంటే మన బీచ్ అనేది అడ్డు వస్తుంది. సో అట్లా వైజాగ్ కూడా సీ అడ్డు ఉంది, బీచ్. సో డెవలప్మెంట్ ఇప్పుడు వైజాగ్ మొత్తం, నేను వైజాగ్లో పుట్టి పెరిగాను కాబట్టి వైజాగ్ మొత్తం చూసుకుంటే ఒక 10 కిలోమీటర్ డయామీటర్లో సిటీ అయిపోద్ది. మన హైదరాబాద్ 10 కిలోమీటర్ నథింగ్. ఇక్కడ తెల్లాపూర్ వెళ్ళంటే 10 కిలోమీటర్లు, 25 కిలోమీటర్స్. సో మన హైదరాబాద్ విస్తీర్ణ అయినంత వరకు ఏ సిటీ అవ్వట్లేదు. ప్లస్ ఇంకోటి మేజర్ బెస్ట్ పాయింట్ ఏంటంటే, సెంట్రల్ గవర్నమెంట్, నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్ ఏదైతే ఉందో, హైదరాబాద్ని సెకండ్ క్యాపిటల్గా ఫస్ట్ ప్లేస్లో మందే పెట్టారు కన్సిడరేషన్. అన్ని దృష్టిలో ఒకవేళ అది కానీ పెట్టుకుంటే అప్పుడు వరంగల్ దాకా 2 టైర్ ఫస్ట్ 1 టైర్ నుంచి 2 టైర్ దాకా కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోతాయి. ఇంకా అప్పుడు పట్టిందల్లా బంగారం, లేదా యూనియన్ టెరిటరీ చేద్దాం అని ఉంది. ఈ రెండిట్లో ఏదో ఒకటి అవుతుంది. అయితే మాత్రం ఇంకా హైదరాబాద్లో ఇప్పుడు అయితే యాజ్ ఆఫ్ నౌ హైదరాబాద్లో చీపెస్ట్ రేట్స్ ఉన్నాయి. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఏం పెద్ద కాస్ట్, చెన్నై, ముంబై, బెంగళూరు పోలిస్తే నథింగ్. బాంబేలో ఒక అడుగు 3-4 లక్షలు కూడా అమ్ముతున్నారు ఒక స్క్వేర్ ఫీట్. చెన్నైలో, బెంగళూరులో 75, 80, 90,000 తగిలింది. మన దగ్గర ఇంక 20-25 వేలలో కొట్లాడుతుంది. సో అది కూడా ఇవన్నీ డెవలప్మెంట్స్ అయ్యి RRR కనెక్ట్ అయితే కనుక డెఫినెట్గా ఇట్ ఈస్ గోయింగ్ టు బి బ్లాక్ బస్టర్. అంటే ఇంకా రియల్ ఎస్టేట్లో పెట్టడం, ఎవరైనా కొనుక్కునే వాళ్ళు ఉంటే గత 1.5 ఇయర్గా రేట్లు పెరగలేదు కాబట్టి ఇప్పుడు కొనుక్కోవడం చాలా ఉత్తమం. ఎందుకంటే ఇప్పుడు కొనుక్కుంటే మీ పాత రేట్లు దొరుకుతాయి. ఎట్లా రేట్లు పెంచాలని కూడా అధ్యయనం చేస్తున్నారు. నోటిఫికేషన్ సంబంధిత అధికారులు వర్క్ చేస్తున్నారు. 25-30% వరకు పెరిగే అవకాశం మినిమం అయితే ఉన్నాయి. సో అంటే ₹1,30,00,000, ₹1,30,00,000, ₹1,35,00,000 అవుతుంది. సో చాలామంది ఇంకా తగ్గుతాయని వెయిట్ చేస్తున్నారు. అది వెయిట్ చేయకుండా కొనుక్కుంటే బెటరు. బట్ కొనుక్కునే ముందు ఒక మంచి ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ అడ్వైజర్ దగ్గరికి వెళ్ళి లీగల్గా పర్మిషన్స్, గవర్నమెంట్ ఒపీనియన్ ఇవన్నీ చెక్ చేసుకొని కొనుక్కోవడం ఉత్తమం. థ్యాంక్ యూ సార్.